ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉంటాం. అట్లాగే మనం ఏమంటామంటే మన దేశంలో నిచ్చెన మెట్ట సమాజం, నిచ్చెన మెట్ట కుల వ్యవస్థ. చిన్న కులము, పైన కులం, ఒకటో మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, ఈ విధమైన మెట్లు ఉంటాయి. ఇలాంటిది మన భారతదేశంలో అలాంటి నిచ్చెన మెట్ట అనేటువంటి కులాలు, చిన్న కులాన్ని ఆ పై కులం, ఆ పై కులం, ఆ పై కులం, ఈ పై అన్నింటినీ తనేటువంటి ఒక అగ్రమైనటువంటి దోచుకు తినే కులం ఒకటి ఉంటుంది. అది రాజ్యం, అది ప్రభుత్వం. అలాంటిది ఒకప్పుడు భారతంలో దుర్యోధనుడు ఒక సందర్భంలో అలా మహాభారతంలో శాస్త్ర పరీక్షలో పాల్గొనడానికి వచ్చిన కర్ణుడిని నీవు రాజువి కాదు, నీవు రాజువి కాదు, కులం తక్కువ వాడివి కర్ణుడిని మనం అంటాము దాన కర్ణుడు అని. ఎవరికైనా మనలాంటి వాళ్ళకు ఎక్కడైనా ఆపదొస్తే బంగారు పని చేసి ఇస్తానంటాము. ఎప్పుడైనా మనకు ఆపదొచ్చినప్పుడు ఆయన అడుగుదాం. అయితే కులం తక్కువ వారి వల్ల నిండు సభలో అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద రాజులను అవమానిస్తారు. అప్పుడు ఆ సమావేశానికి దుర్యోధనుడు ఎంటరై కర్ణుని పక్షాన్ని నిలబడి వారితో వాదన తిరుగుతాడు. అలాంటి వాదన ఈ ఏకపాత్ర వినయనం. ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూతుస్తుల కిందు నిలువ అర్హత లేదంటా. ఎంత మాట ఈ క్షత్రపక్షే కాని క్షత్రపక్ష కాదే కాదు కాకులదు. ఇది కులపక్ష ఎక్కువా. నీ తండ్రి భరద్వాజు జననం పెట్టింది, అతి శుభశాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కులలో పుట్టింది కదా, ఇది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు పూర్వపుత్రుడైన ఈ శాంతనగుడు శివసముద్రంలో భార్యయగు గర్భంలో జన్మించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెప్పించేమయ్యా, మా వంశ మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకుడు వశీపుత్రుడు కాదా? మా ఇంటి దాసుతో మీ చేత ధర్మ నిర్మాణ జనులని కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఈయనది ఏ కులము? సంతాన ప్రాప్తి లేక దశరథ రాజు పుత్ర కామేష్టి యాగం చేయగా ఆ యజ్ఞకుండలో నుండి దివ్యమైన పురుషుడు దివ్యమైన పాత్రలో దివ్య పాయసం తెచ్చి ఇవ్వగా ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలైన కౌశల్య, సుమిత్ర, కైకేయులకు తాపగా వాటి ఫలితంగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుట్టలేదు. మరి వీరిది ఏ కులము? నాగేటి సాలలో దొరికిన సీతది ఏ కులము? సందర్భావసరం బట్టి క్షత్రబీజ ప్రాధాన్యతలను బట్టి శంకరమైన నా కురు వంశము ఏనాడో కులహీనం కాగా నేడు కులము అని దండవాదం ఎందులో. నాయన దుర్యోధన, బ్రహ్మ ఋషుల జనన రహస్యములు మనం విచారింపదగినది కాదు. అది సృష్టికర్త బ్రహ్మదేవుని విధి రాత. దానిని ధిక్కరించుట ధర్మ విరుద్ధం నాయన, ధర్మ విరుద్ధం. సృష్టికర్త బ్రహ్మ రాత, దానిని ధిక్కరించుట ధర్మ విరుద్ధం. బాగా ఆచార్యదేవ, నీవన్నట్లుగా బ్రహ్మ సృష్టించిన ఆ కులాలు ఎక్కడివి? అవి వేదాలలో ఉన్నవే కదా. మరి ఆ వేదాలు రచించింది ఎవరు? పూర్వం పశ్చిమాసియా ప్రాంతం నుండి ఆర్య జాతి వారు పశువులు మేపుకుంటూ వచ్చి ఉత్తర భారతాన గంగా నది పరివాహక ప్రాంతాన స్థిరపడలేదా? అక్కడ 16 జనపదాలు అనే గ్రామాలు నిర్మించలేదా? ఇట్టి ఆర్య జాతి రాజులే స్థానికంగా నివాసం ఉండే వారిని యుద్ధాల్లో ఓడించి వారిని దశరథుడు అనగా దాసుడు అని పిలవలేదా? అటులనే దక్షిణ భారతాన ద్రవిడ జాతి ప్రజలను యుద్ధాలలో ఓడించి వారిని రాక్షసులు అని పిలవలేదా? మనం నల్లగా, పొట్టిగా, కోరలతో అంతహీనంగా ఉంటామని వారి గ్రంథాలను రాసుకోలేదు. అట్టి గ్రంథాలనే ముత్తుగా వేదాలు అని పిలవ
ఓర్వలేదా? అట్టి గ్రంథాల ప్రకారం బ్రహ్మదేవుడి తల నుండి బ్రాహ్మణులు పుట్టారని, భుజముల నుండి క్షత్రియులు పుట్టారని, తొడల నుండి వైశ్యులు పుట్టారని, కడకు పై వారందరికీ ఊడిగం చేయడానికి బ్రహ్మదేవుడి అరిపాదాల నుండి వైశ్యులు అనగా శూద్రులు అనగా ఇక్కడ ఉన్న వారందరూ జన్మించారని వేదాల్లోని ఆ పాప గ్రంథాలను నొక్కి వక్కాణించలేదా? వేదాల్లోని ఆ 4 వర్ణాలే ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో లేకున్నాను ఈ నా మాతృభూమిలోనే వందల వేల కులాలుగా పుట్టలేదు. ఈ కులాలే ప్రజల మధ్య ఈర్ష్యా భేదాలకు, వర్ణ వ్యత్యాసాలకు మూల కారణం కాలేదా? దుర్యోధన సార్వభౌమ, చేతికున్న 5 వేళ్ళు సమానం కావు. అటులనే మనుషుల మధ్య వర్ణాలు కులాలు అంతే నాయన, అంతే. ఓహో, వర్ణము కులము, కులము వర్ణము కాదా ఆచార్యదేవ? మీ మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో నాకే బోధపడలేదు. దేవుడు అనేవాడు అందరినీ సమానంగా చేయాలి కదా. ఒకరికి చిన్న కులము, మరొకరికి పెద్ద కులము, ఒకరికి ఉన్నవాడిగా మరొకరికి లేనివాడిగా, ఒకరిని ఆకలితో అడమటించేవాడిగా, ఇంకొకరిని తిన్నది అరక్క సచ్చేవాడిగా ఎందుకు సృష్టించినట్టు ఆచార్యదేవ? ఇట్టి కులానికి పునాది ఏమిటి తాత? తాత, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు లేదు కులం, మురికి గుడ్డలుకి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు లేదు కులం, సన్యాసులు వచ్చినప్పుడు క్షవరాలు చేసినప్పుడు లేదు కులం, మధ్యలో ఎందుకు వచ్చింది ఆచార్యదేవ? తాగడానికి నీళ్లు వండించి అన్నం కూర పండి కట్టించినప్పుడు లేదు కులం, చెమతో చేలు తడిపి రక్తాన్ని సత్వ చేసి నీ కడుపుకు అన్నం ముద్దయినప్పుడు లేని కులం, చివరకు సందు గొంతుల్లో సరస చల్లాపలో కులం కాని దానితో కులికినప్పుడు లేని కులం, మధ్యలో ఎందుకు వచ్చింది ఈ కులం ఆచార్యదేవ? ఈ లోకాలు అంతల్లో ప్రవహించేది చీము నెత్తులే కదా. మరి నడమంత ఉసిరి నరాల మీద పువ్వు లాంటి కులం అనే బలం ఎట్టా అంటుంది ఆచార్యదేవ? తాత, ఎక్కడో దేశం కాని దేశం నుండి వచ్చి మన మధ్య కుల భేదాలు సృష్టించి వారు హాయిగా పాలకులుగా రాజ్యాలు ఏలలేదా? నాయన దుర్యోధన, నీ వివేచన ముందు, నీ తర్కబద్ధ జ్ఞానం ముందు మౌనమే నా సమాధానం. నిన్నటి మా కాలానికి చెల్లు చెల్లు, ఇక భవిష్యత్తు మీది, విజయం మీది. జయం నాయన, జయం తదాస్తు. తాత, అందుకే అందుకే చెప్తున్నా, ఈ సమావేదిక ప్రాంగణమున ఇంతమంది ప్రజల సమక్షమమున సకల మీడియా సంస్థల మాధ్యమమున ఈ అర్ధరాత్రి ఆకాశ చుక్కల సాక్ష్యమన్నున ఆర్యజాతి పుట్టలో పుట్టి పెరిగిన కుల రక్కసి కోరలు సమూలంగా పెరిగి వేసి సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి ఈ కంకణబద్ధులవుతానని మీ ముందు శపథం చేస్తున్నాం. అందుకు ప్రతి మనిషిలో ప్రవహించే ఎరుపు రంగులోని రక్తపు వెలుగే నాకు గౌరవమని ఓకే, చెప్పినటువంటి రాజుల కుల కుతంత్ర తంత్రాన్ని ఇప్పుడు చెప్పి వేడే గనక దుర్యోధనుడు వచ్చినట్లయితే ఏమవుతాడు? ప్రతి మనిషిలో ప్రవహించే రక్తం ఏ రంగులో ఉంటుంది ఆ దారి దుర్యోధనుడే కాదు, గాంధీ చూసుకుంటాడు, అంబేద్కర్ చూసుకుంటాడు. నాటి మనుషులు ఎవరైనా మాట్లాడేవారు ఉన్నారు అంటే అన్యాయానికి ఎదురుగా అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఏ ఒక్కరు ఉన్నా కానీ ఆ రోజులలో వాళ్ళు ఇవ్వాలే మొదట పునర్జన్మ, నిజంగానే పునర్జన్మ ఉంటే వాళ్ళు మళ్ళీ పుడితే తప్పగా తన నెత్తురును ప్రశ్నిస్తారు. ఆ నెత్తురు ఏ రంగులో ఉంటుందో అదే మార్గం అని ప్రశ్నిస్తారని చెప్పేసి నమ్ముతారని చెప్పేసి నాటి నేటి దుర్యోధనుడు తన మార్గాన్ని వెల్లడిస్తున్నాడు. ఓకే.